సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశే పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు నీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు అక్క మిమ్మల్ని చూడాలంటోంది గుడికి రండి అని నా మొబైల్ నుంచి మెసేజ్ పెట్టాను. బుద్ధుందా నీకు? నిన్నెవరు ఈ పెత్తనం చేయమన్నారు? సారీ అక్క, దివ్యకి తెలియకుండానే అక్క బయలుదేరింది. కానీ ఎలాగో అక్క గుడికెళ్తున్న విషయం తెలిసి అక్క వెళ్లే సమయానికి నేను వస్తానని వెంట వెళ్ళింది. ఎలాగో తెలియడమేంటే? దివ్య అనుక్షణం అక్కని నీడలా వెంటాడుతూనే ఉంది కదా. అసలు నాతో చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు చెప్తున్నాను కదక్క. అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నావు. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. చెప్పాను కదక్క, అక్కని చూస్తే జాలేసింది. మళ్ళీ పీటల మీద కూర్చునేంత వరకు కలుసుకోలేరు కదా అని. బాగా చేసావే. వాళ్ళు జీవితాంతం కలిసుండాలని నేను నానా తంటాలు పడుతున్నాను. నువ్వేమో ఇప్పుడు వాళ్ళని కలపాలని తాపత్రయపడి కొంపలు ముంచబోతున్నావు. కనీసం నువ్వైనా వెళ్ళుండొచ్చు కదా. వెళ్ళాలనే అనుకున్నానక్క. ఇంటికి వైట్ వాష్ చేస్తున్నారు కదా, ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరూ లేరని అమ్మ నన్ను పంపలేదు. ఆ తర్వాత నందకి కూడా నేను ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. సిగ్నల్స్ అందట్లేదు, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ తెలివితేటలన్నీ బానే ఉన్నాయిలే. సర్లే, నేను నందు ట్రై చేసి చూస్తాను. అక్క, నువ్వు వెంటనే గుడికెళ్తే బెటరేమో. అప్పుడు దివ్య ఇంట్లో మొత్తం విషయం చెప్తుంది. పర్లేదా? ఎందుకు చెప్తుందక్క? నందు అక్కల విషయం మనకు ఆల్రెడీ తెలుసని గాని సపోర్ట్ చేస్తున్నామని గాని దివ్యకి తెలీదు. ఇప్పుడు నేను గుడికి వెళ్ళానంటే గ్యారెంటీగా పసిగట్టేస్తుంది. అంతటితో ఆగదు, ఇంటికెళ్ళి మొత్తం విషయం కక్కేస్తుంది. ఇప్పుడు ఎలా అక్క? అంతా చేసి ఇప్పుడు నన్ను అడుగు. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చెయ్యక్క. సర్లే, నువ్వు ఫోన్ పెట్టే, నేనేదో ఒకటి ఆలోచిస్తాను. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी మహాభారతము యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని
ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, ధర్మం చేయి తల్లి, హృదయము పుణ్యం ఉంటది తల్లి. కళ్ళు లేని కబోదినమ్మా, కళ్ళు లేని కబోది నాయనా, ధర్మం చెయ్యండి అయ్యా. కళ్ళు లేని కబోదిని నాయనా. తాత, రోజు నువ్వు ఇక్కడనే కూర్చుంటావా? ధర్మం చెయ్యి బాబు, కళ్ళు లేని కబోది నాయనా, ధర్మం చెయ్యండి అయ్యా. తాత, నీకు నిజంగానే కళ్ళు కనిపించవా? కనపడవయ్యా. పిల్లలు లేరా తాత నీకు? లేరు నాయనా. మరి భోజనం యాడ్ చేస్తావు తాత? అడుక్కుంటా నాయనా. ఓహో, బాగానే వస్తాయా? ఏదో వస్తాయ్యా. సర్లే, మళ్ళీ నేను వచ్చినప్పుడు టిఫిన్ క్యారేజ్ చేస్తానులే, చికెన్ తో. అలాగే బాబు. అమ్మా, ధర్మం చేయి తల్లి. ఎక్కడ నా పొట్టల్లుడు? నన్ను చూసి దాక్కుంటున్నావా? వస్తున్నాను రోయ్. నాను శోచంతి వీణ్ణి ఫాలో అవుతున్నావు అని తెలిస్తే ఎస్కేప్ అయిపోతాడు. వీణ్ణి మనం పట్టించుకున్నట్టుగా కూర్చుంటే వాడే వస్తాడు. దొంగనా అల్లుడా? కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. ఈ గుడికి ఎవరెవరో వస్తున్నారు. ఇందులో వీడు ప్రేమించిన అమ్మాయిని తెలుసుకోవడం ఎలా? ప్రేమించిన అమ్మాయి అయితే వాడి దగ్గరికే వస్తుంది కదా, అప్పుడు పట్టుకోవచ్చు.
శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. గౌతమ్, సమయానికి ఫోన్ చేసావు, ఎక్కడున్నా? సమయానికి ఫోన్ చేయడం కాదు, సమయానికి వచ్చానని చెప్పు. నేను ఇక్కడే ఉన్నాను. ఒకసారి నీ లెఫ్ట్ సైడ్ తిరిగి చూడు. వరదుని ఫోన్ చేసి చెప్పింది నువ్వు మీనాక్షి ఇక్కడ కలిసి మాట్లాడడానికి వస్తే దివ్య కూడా తన వెంట వచ్చిందని, అక్కడ ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేయండి అని. అందుకే వెంటనే వచ్చేసాను. థ్యాంక్ యూ గౌతమ్. కానీ ఇక్కడ ప్రాబ్లం దివ్య మాత్రమే కాదు, ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. దివ్య కంట పడకుండా మీనాక్షిని కలవడమే కష్టం అనుకుంటే నా వెనకాల మా మావయ్య కూడా ఫాలో అయ్యి వచ్చి చచ్చాడు ఇక్కడికి. మావయ్య? అతనెవరు? మీ రైట్ సైడ్ చూడండి, ఒక పిల్లర్ దగ్గర ఎర్ర చొక్కా తొడుక్కుని తాడి చెట్ల కూర్చున్నాడే, అతనే మా మావయ్య. పేరు గిరి. మనిషి చాలా విచిత్రంగా ఉన్నాడే. పెద్ద హెడేక్ పార్టీ. ఆ హెడ్కి టైల్ నేను కట్ చేస్తాలే. నాకు 5 minutes టైం ఇవ్వు, తర్వాత నువ్వు మీనాక్షిని కలవచ్చు. వీన్ని హ్యాండిల్ చేయడం ఎలా? కొబ్బరిలు టైం పాస్. అయ్య బాబు, ఇక్కడుంది. ఓం నమ శివాయ. వీడు ఇంతేదవా? అయితే వీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. అమ్మా, ధర్మం చేయి తల్లి, నీకు పుణ్యం ఉంటది తల్లి. కళ్ళు లేని కబోదినమ్మా, కళ్ళు లేని కబోది నాయనా, ధర్మం తాత, చెయ్యయ్యా. నీ దగ్గర చిల్లరంతా నేను తీసుకుంటాను. అవక 20 రూపాయలు ఉంటాయనుకుంటా. నీకు 200 ఇస్తున్నాను, తీసుకో. చల్లంగా ఉండు నాయనా. నొప్పులు 2. అబ్బా బాబోయ్, లక్షమేటి ఇలా లైన్గా ఉంది. 3, 4, 1 క్లియర్. 5, 6. ఓయ్ బాబోయ్, 6, 7. ఓయ్ బాబోయ్, 8. అబ్బా 9, 10, 11, 12. అయ్యో, ఎన్ని డబ్బులో! పొద్దున్నే లేవగానే అద్దంలో నా మొహమే చూసుకున్నా. అందుకే ఈరోజు లక్ష్మో లక్ష్మి, డబ్బులో డబ్బులు ఓ సంచి తెచ్చుకున్నా బాగుండేది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి పుట్టిన వానికి మరణము తప్పదు,
మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఏం టైమింగ్ లో వేస్తున్నావురా? నీ కాళ్ళకు దండం పెడతా. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః.